మీరు చూస్తే ఇది పోయిన సంవత్సరం ఇది వచ్చిందండి. ఇట్లా ఇది పేదల ప్రజల మీద బుల్డోజర్ అనేది వెళ్తుంది, పెద్దవాళ్ళని కాపాడుతుంది, వాళ్ళ వైపు వెళ్ళదు అనేది ఇది వేవడ్ గాడు వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫ్లోట్ చేసిన థియరీస్, నెరేటివ్స్ అనమాట. బట్ క్రమేపీ ఇప్పుడు అర్థమైంది మన బతుకమ్మకుంట తోటి అక్కడ చాలా మందికి అర్థమైంది. బతుకమ్మకుంటే కాదు, ఈ సంవత్సరం దాదాపు 14 నెలల్లో కూడా వేలాది లక్షలాది మంది హైడ్రా వల్ల బెనిఫిట్ అయిన వాళ్ళందరూ కూడా మీరు చూసారు. ముందుకు వచ్చి హైడ్రా ఆఫీసులకు వచ్చి మమ్మల్ని అందరినీ కూడా అభినందించి ప్రభుత్వానికి, హైడ్రాకి అందరికి కూడా వారు అభినందనలు తెలుపుతూ వాళ్ళ సంతోషాన్ని కూడా వ్యక్తపరుస్తూ రకరకాలుగా, అంటే ఇవన్నీ మనం చూసాం. అంటే కబ్జాలు చేస్తే గనక హైడ్రా వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి అనేది వాళ్ళకు ఒక నమ్మకం ఇప్పుడు ఒకటి ఏర్పడదు. అట్లానే చెరువులు కబ్జాలు చేయటం, లేకపోతే నాలాలు, గుంటలు కబ్జా చేయటం అనేది మీరు చూస్తే గణనీయంగా తగ్గిపోయింది. గత సంవత్సరం ముందు, అంటే 2024 ముందు దాదాపు 45 సంవత్సరాల పాటు జరిగినటువంటి 1979 నుంచి 2024 దాకా దాన్ని నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ వాళ్ళు స్టడీ చేశారు. చేసి దాదాపు 61% చెరువులన్నీ కూడా కబ్జాలైనాయని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. ఈ సంవత్సరంలో చూస్తే చాలా గణనీయంగా చెరువుల కబ్జా అనేది చాలా తగ్గిపోయిందనేది కూడా వాళ్ళ నుంచి మనకు వచ్చినటువంటి రిపోర్ట్ అన్నమాట.